ప్రతిభ ఎవరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరిలో ఓ శక్తి దాగి ఉంటుంది. దానికి సరైన ప్రేరణ, ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇందుకు ఆ అన్నదమ్ములే నిదర్శనం. చిన్నతనం నుంచే డ్యాన్స్, క్రీడలు, సామాజిక సేవలు రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తండ్రి స్ఫూర్తితో సొంతంగా కొరియోగ్రఫీ చేస్తూ కొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అంతేకాదండోయ్, బాస్కెట్బాల్, రన్నింగ్, స్విమ్మింగ్, స్కేటింగ్, క్రికెట్లో బహుముఖ ప్రావీణ్యులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాల్యం నుంచి పిల్లల్లో ఉన్న అభిరుచిని గుర్తించి వారికి కాస్త చేతోడుగా నిలిస్తే వారు అనుకున్న లక్ష్యాలు సాధించగలరు. ఆటపాటలే కాదు, ఆసక్తి ఉంటే అన్నింటిలో విజేతలుగా నిలుస్తారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు చిన్నతనం నుంచి చదువుతో పాటు క్రీడలు, సామాజిక సేవలతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తూ శభాష్ అనిపిస్తున్నారు. అలాగే వీరి తండ్రి నడిపిస్తున్న మదర్ తెరిసా ఫౌండేషన్లో భాగస్వామ్యులయ్యారు. అన్నదమ్ముల పేర్లు సంపత్ నిహాల్, శ్రీరామ్ తనీష్. హైదరాబాద్కు చెందిన కిషోర్, బాలజ్యోతి దంపతుల కుమారులు. వీరి తండ్రి వివిధ క్రీడల్లో కోచ్ కావడంతో క్రీడల్లో పట్టు సాధించారు. రన్నింగ్, బాస్కెట్బాల్, క్రికెట్, స్విమ్మింగ్, స్కేటింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచి మల్టీ టాలెంటెడ్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనితో పాటు నృత్యం కూడా నేర్చుకున్నారు. సామాజిక సేవతోనూ గుర్తింపు పొందారు. సంపత్ నిహాల్ చిన్నతనం నుంచి చదువులో మేటి. అలాగే నృత్యం, క్రికెట్, బాస్కెట్బాల్ ఎక్కువగా ఆడుతుంటాడు. చదువులోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ప్రావీణ్యముంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చని తండ్రి చెప్పిన మాటలు తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని చెబుతున్నాడు. తమ ప్రదర్శనకు గవర్నర్ ప్రశంసాపత్రం ఇవ్వడం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. మా డాడీ చేసే ఈవెంట్స్ అన్ని చేయడం వల్ల నేను చాలా గర్వంగా పడుతున్నాను. ఆయన మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తూ వస్తారు. నీడీ పీపుల్ వాళ్ళందరికీ సహాయం చేయడం అవన్నీ చూస్తే మాకు కూడా మోటివేషన్ వస్తుంది ఇలాంటి చేయాలని. ఇలాంటి డాన్స్ ఈవెంట్స్ అని, రైల్వే ఈవెంట్స్ అని గవర్నర్ మాకు అవార్డు ఇచ్చినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. మేము చాలా వరకు యాక్టివిటీస్ అవన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేపిస్తూ ఇంకా మోటివేషన్ చేపిస్తూ ఇస్తున్నారు మాకు ఇప్పుడు దాకా. స్టడీస్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ స్పోర్ట్స్, ఈ డాన్స్లు అవన్నీ చేయడం అంత ఈజీ కాదు. అవి కూడా చేస్తూ వస్తున్నాం. ఇంకా ఫ్యూచర్ లో అలాగే చేస్తాం అనుకుంటున్నాం. స్విమ్మింగ్, స్కేటింగ్ అనేది కూడా కరోనా ముందు వరకు చేస్తూ వచ్చాం. స్పోర్ట్స్ లో పైన ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే లేదా స్పోర్ట్స్ పైన వెళ్దాం అనుకుంటున్నా, లేదంటే ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ పైన ఏమైనా వెళ్దాం అనుకుంటున్నా. చిన్నతనం నుంచి తండ్రి దగ్గర డాన్స్ నేర్చుకున్నప్పటికీ ప్రస్తుతం సంపత్, శ్రీరామ్ స్వయంగా కొరియోగ్రఫీ చేస్తుండడం విశేషం. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి ఎన్నో పతకాలు, అవార్డులు, ప్రశంసా పత్రాలు సాధించామని చెబుతున్నాడు శ్రీరామ్ తనీష్. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్లడమే కాకుండా పేద విద్యార్థుల కోసం ప్రత్యేక డాన్స్ స్కూల్ ఏర్పాటు చేస్తానని వివరించాడు. మా డాడీ అయితే ఈ చార్ట్ ఈవెంట్స్ చేశారో అవి నాకు ఈ ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అనమాట. ఫస్ట్ నుంచి నాకు ఈ స్పోర్ట్స్ అన్న, ఈ రన్నింగ్ అన్న, ఈ బాస్కెట్బాల్ అన్న ఇది చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓన్లీ ఈ స్పోర్ట్స్ అనే కాదు, ఇది మొత్తం ఈ డాన్స్, సింగింగ్, ఈ స్కేటింగ్, స్విమ్మింగ్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, రన్నింగ్, ఈ స్టడీస్. మెయిన్ థింగ్ ఈ స్టడీస్ ఏమైతే ఉందో అవి డిస్టర్బ్ అవ్వద్దు. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. అంటే ఈ టైంకి ఆడుకోవాలి, ఈ టైంకి చదువుకోవాలి, ఈ టైంకి తినాలి, అలా అనేది ఈ ప్రతి హ్యూమన్ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వెళ్తాను, ఏఐ అందులోకి వెళ్ళి దాని తర్వాత ఈ డాన్స్ క్లాస్ పెట్టాలని, ఇంకా దాని తర్వాత మా డాడీ ఏమైతే ఈ చార్ట్ ఈవెంట్స్ చేస్తారో దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఏ ఈవెంట్స్ అయినా మేము మా ఓన్ గా కంపోజ్ చేసుకున్నాం. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. అది గుర్తించిన సంపత్, శ్రీరామ్ తండ్రి వీరికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించి విజయాల వైపు అడుగులు వేయించాడు. చదువు పేరుతో పిల్లలపై ఒత్తిడి చెయ్యకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని వివరించారు. ఖాళీ దొరికితే టీవీ లేదా మొబైల్లో చూస్తున్నారు తప్ప మిగతా రంగాల్లో పిల్లలు ఎక్కువగా రావట్లేదు. నేను మా పిల్లల్ని చదువుతో పాటు వాళ్ళకి నచ్చిన
క్రీడా రంగంలోనే మా డాన్స్ కార్యక్రమాల్లో కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ పిల్లల స్కేటింగ్ అలాగే స్విమ్మింగ్ కూడా వాళ్ళు చదువుతో పాటు మిగతా అన్ని రంగాల్లో కూడా రాణిస్తే ఫిజికల్ గా మెంటల్ గా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మంచి మల్టీ టాలెంటెడ్, బాగా చదువుతారు, అన్ని విషయాల్లోనూ కూడా స్పోర్టివ్ గా ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచి టాలెంట్ అండి. డాన్స్ లోని వాళ్ళ డాడీతో పాటు వెళ్ళడం చేయడం అన్ని చేసేవారు కదా, అప్పటి నుంచి కూడా మేము గుర్తించాము. అందువల్ల వాళ్ళని డాన్స్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ లోని కూడా అవార్డు తీసుకుంటున్నారండి. ఆ విషయంలో మాత్రం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒకే విషయంలోనే నేను కాదు, అన్ని విషయాల్లోనే వాళ్ళకి టాలెంట్ ఉండి వాళ్ళు నిరూపించుకోవాలి ఆ టాలెంట్ ని. వాళ్ళు ఎటు వైపు వెళ్తే అటు మేము వైపు వాళ్ళని ప్రోత్సహిస్తామండి. అందరిలోని మంచి పేరుని ఇస్తే చాలు. చదువు ఒకటే కాకుండా చిన్నతనం నుంచే ప్రతి రంగంలో నైపుణ్యాలు ఉంటే భవిష్యత్తులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందగలమనే విశ్వాసం వారిలో ఉంటుందని చెబుతున్నారు సంపత్ శ్రీరామ్ తల్లిదండ్రులు.